మేమైతే చివరికి హైదరాబాద్ రిటర్న్ అయితే వచ్చేసామండి. సో ఇప్పుడు మా పొలానికి అయితే వెళ్తున్నాము చూడడానికి. మా మావయ్య గారి పొలం పండిస్తున్నారనమాట. సో మా మావయ్య చెప్తున్నారు మాకు, ఈ పొలం అక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందని. ఇది వాటర్ అనమాట, వాటర్ వస్తుందంట సాగర్ నుంచి వాళ్ళకి. అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పొలం చూడగానే. చాలా మంచిగా ఉంది కదా. సో వాళ్ళు ఎంతో కష్టపడి పండిస్తారు. చివరికి వాళ్ళకి మంచిగా ప్రాఫిట్ రావాలని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పండించిన దానికి వాళ్ళకి కరెక్ట్గా బస్తాలు వస్తేనే కదండి వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో, వాళ్ళ ఎండలో ఎంత కష్టపడి పనులు చేస్తారో మనం ఆలోచించుకోవాలి. ఇదంతా మిర్చి పంట అనమాట. సో మా ఊరు నుంచి వస్తున్నప్పుడు వరి, మిర్చి పంట ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నేనైతే బాగా జూమ్ చేసి అయితే చూపించలేదు. ఇదైతే మొక్కజొన్న అనమాట. సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంతా కూడా మొక్కజొన్న, మిర్చి అయితే ఎక్కువ పండిస్తారు, వరి కూడా. సో మా మావయ్య అయితే ముందు వెళ్తున్నారు, మాకన్నా ముందు. మేమైతే మా మావయ్య వెనకాల వెళ్తున్నాం అనమాట. సో చూడండి, ఇవన్నీ మొక్కజొన్న అంట. నేనైతే ఫస్ట్ చెరుకు అనుకున్నా, ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేసి చూస్తే మొక్కజొన్న అనిపించింది, తెలిసిందనమాట. ఇది కూడా తెలీదా అని కామెంట్ అయితే చేయకండి. సో ఫైనల్గా అయితే మేము ఖమ్మం స్టేషన్కి వచ్చేసాము హైదరాబాద్ రావడానికి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండింగ్ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.